వరంగల్ జిల్లా వర్ధనపేటలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నీట్ లీకేజీతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. విద్యార్థులను అత్యంత క్రూరంగా ఒక మన దేశ ద్రోహుల్లాగా చిత్రించి ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అంతా దేశం మొత్తం మా కాంగ్రెస్ యువ నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో చేసి ఒక సందేశం ఇచ్చిన నాయకుడు విద్యార్థులను లాఠీ చేయడం చాలా దురదృష్టకరం. తప్పు మీరు చేసేది విద్యార్థుల యొక్క జీవితాలనే నాశనం కాకుండా మళ్ళీ వారిని లాఠీ చార్జ్ చేసి వాళ్ళను అవమానం చేసి వారి జీవితాలను అగ్గిపాలు చేసినందుకు వారి సంఘీభావం తెలిపే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు తమకు తాము శిక్షించుకున్నట్టుగా వారు ధర్నాకు దిగి నిరసన తెలుపుతుంటే వారిని అత్యంత క్రూరంగా ఒక ప్రతిపక్ష నాయకుడనే ఒక గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అవమానీయం, శోచనీయం. కాబట్టి దేశ ప్రజలారా గమనించండి. దయచేసి ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు చేసే అకృత్యాలు, అచేష్టలు ఏదైతే బీజేపీ నాయకులు చేసేటి గమనిస్తున్నారు. మేము డిమాండ్ ఏం చేసిండ్రు విద్యార్థులు కాక్రోచ్ పార్టీ అంతా వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తుంటే విద్యార్థులు కూడా సంఘీభావం చేసి వారందరూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుండి తరలి వెళ్తే వాళ్ళందరినీ కూడా చితకబాది లాఠీలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వారిని ఒక దేశద్రోహుల కంటే ఎక్కువ ముద్ర వేసి వారిపైన అన్ని కేసులు పెట్టినందుకు ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో వారిని కూడా బలవంతంగా లాక్కెళ్ళి హాస్పిటల్లో పడేసి వారు అడిగింది ఏంటిదయ్యా, మీరు చేసింది అన్యాయం. ధర్మేంద్ర సింగ్ చౌహాన్ వెంటనే రిజైన్ చేయాలి. ధర్మేంద్ర చౌహాన్ అనే కేంద్రీయ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, మాకు న్యాయం చేయాలి, మా జీవితాలను నాశనం చేసిందనే దానిపైన విధానం పైన వారు ధర్నా చేస్తే వారిని విధంగా కొట్టడం శోచనీయం. మరి రాహుల్ గాంధీ గారు లాఠీ చార్జ్ చేసినందుకు వారి ప్రతిపక్షంగా డిమాండ్ చేసింది, విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు, మీరు చేసేది చాలా తప్పు. మన యొక్క భారతదేశ భవిష్యత్తు బిడ్డల యొక్క జీవితాలను నాశనం చేయకుండా వారిపైన ఇంత ఘోరంగా మీరు లాఠీ చార్జ్ చేసిందని ధర్నాకు దిగితే వారిని కూడా ఎంతో అవమానపరిచే విధంగా బిహేవ్ చేసింది. కాబట్టి వారందరూ కూడా క్షమాపణ చెప్పాలి తక్షణమే రాహుల్ గాంధీ గారికి. మరి ప్రతిపక్షంలో పార్లమెంట్లో నిండు సభలో అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. వారందరూ కూడా ఈరోజు విద్యార్థుల పట్ల అండగా ఉంటామని రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రేమతోని